హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసులో తాజా సమాచారం అయితే అందిందండి. సో, పెన్షన్ రివిజన్ సంబంధించి ఇంతకుముందు మనకు గతంలో ఆహ్, వచ్చిన అంశమే మళ్ళీ అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఢిల్లీ హైకోర్టులో బీఎస్ఎన్ఎల్ పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ రివిజన్ కేసు ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన దశకైతే చేరుకుంది. సుదీర్ఘకాలంగా సాగుతున్నటువంటి ఈ యొక్క న్యాయ పోరాటంలో భాగంగా గౌరవ న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనను క్షుణ్ణంగా విన్నారు. ఈ కేసు ప్రధానంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డీఓటీ నుండి బీఎస్ఎన్ఎల్ సంస్థలోకి మారి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుండి పెన్షన్ పొందుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల గురించి అయితే నడుస్తోంది. మరి ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పునైతే రిజర్వ్ చేశారు. అంటే అన్ని ఆధారాలను పరిశీలించి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని అర్థము. అంతేకాకుండా ప్రభుత్వం తరపునటువంటి డీఓటీకి మరియు పెన్షనర్ల అసోసియేషన్ లాయర్లకు ఒక ముఖ్యమైనటువంటి సూచన అయితే చేశారు. సో, మీ వాదనలో ఇంకా ఏమైనా అదనపు పాయింట్లు ఉంటే వాటిని 5 పేజీలకు మించకుండా రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. దీనివల్ల కేసులోని ముఖ్యాంశాలు కోర్టుకు మరింత స్పష్టంగా అయితే అర్థమవుతాయి. పెన్షన్ అసోసియేషన్‌ల తరపునటువంటి ఇద్దరు ప్రముఖ లాయర్లు తమ వాదనను బలంగా అయితే వినిపించారు. వారి వాదనల సారాంశం ఏమిటంటే, ఆగస్టు 29, 2023న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ న్యూ ఢిల్లీ తీర్పులో క్యాట్ ఏమందంటే, సో, ఈ యొక్క న్యూ ఢిల్లీ ఇచ్చినటువంటి తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి, మరి ఆ తీర్పులో క్యాట్ ఏమందంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ యొక్క ఐడీఏ పెన్షనర్లకు కూడా 2.57 మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌తో పెన్షన్ సవరణ చేయాలనైతే స్పష్టంగా చెప్పింది. 2017 మే 12న కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ఏడో వేతన సంఘం ప్రయోజనాలను కూడా వీరికి కూడా వర్తింపజేయాలనైతే కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం డీఓటీ హైకోర్టులో పిటిషన్ అయితే వేసింది. మరి దీనిపై పెన్షనర్లు ఆగస్టు 7, 2024న తమ తుది రాతపూర్వక వాదనలను కోర్టు ముందైతే సమర్పించారు. అయితే ఈ కేసులో పెన్షనర్ల ప్రధాన వాదన ఏమిటంటే, తాము కూడా సీసీఎస్ పెన్షన్ రూల్స్ పరిధిలోకి వస్తాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చేటటువంటి అన్ని ప్రయోజనాలు కూడా తమకు అందాలి అని. కానీ డీఓటీ మాత్రం బీఎస్ఎన్ఎల్ సంస్థ ఆర్థికంగా నష్టాల్లో ఉందని, కాబట్టి పెన్షన్ పెంచడం అనేది సాధ్యం కాదని కుంటి సాకులు చెబుతోంది. మరి పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెరగనప్పుడు రిటైర్ అయిన వారికి పెన్షన్ ఎలా పెరుగుతుందని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దీనికి పెన్షనర్ల అసోసియేషన్‌లు గట్టి సమాధానం అయితే ఇచ్చాయి. అసలు బీఎస్ఎన్ఎల్ లాభనష్టాలతో పెన్షన్‌లకు సంబంధం లేదని వారు వాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2000 సంవత్సరంలో డీఓటీ నుండి బీఎస్ఎన్ఎల్‌లోకి ఉద్యోగులు మారినప్పుడు ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హామీ ఇచ్చింది. అదే రూల్ నంబర్ 37 ఏ. మరి ఈ యొక్క రూల్ నంబర్ 37 ఏ ప్రకారంగా బీఎస్ఎన్ఎల్ ఒకవేళ ప్రైవేటు పరమైన లేదా నష్టాల్లో ఉన్నా సరే పెన్షన్ చెల్లించే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. మరి సెప్టెంబర్ 25, 2000 సంవత్సరంలో జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కూడా ఇదే నిర్ణయం అయితే తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి హామీ ఇచ్చారు. కాలక్రమేణా కేంద్ర ప్రభుత్వ పెన్షన్ నిబంధనలో వచ్చే మార్పులన్నీ కూడా వీరికి వర్తిస్తాయని ఆ రూల్స్‌లో స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉంది అనేటటువంటి సాకుతో పెన్షన్ నిరాకరించడం చట్టవిరుద్ధమని పెన్షనర్లయితే వాదిస్తున్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2007లో కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ల కోసం జారీ చేసినటువంటి అదే ఉత్తర్వులను ఉపయోగించి ఫ్యామిలీ పెన్షన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. అంటే ఆ ఉత్తర్వులలోని ఒక భాగాన్ని ఫ్యామిలీ పెన్షన్ అమలు చేసిన ప్రభుత్వం పెన్షన్ రివిజన్ భాగాన్ని మాత్రం అమలు చేయనని చెప్పడం ద్వంద్వ వైఖరిని అయితే సూచిస్తోంది. ఒకే ఆర్డర్‌లోని ఒక అంశం వర్తిస్తుందని, మరొక అంశం వర్తించదని చెప్పడం తర్కానికి విరుద్ధం. అలాగే కేరళ హైకోర్టు కూడా గతంలో పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినది అని
ఆ తీర్పును సుప్రీం కోర్టు కూడా సమర్థించిందని పెన్షనర్ల తరపు లాయర్లయితే కోర్టుకు గుర్తు చేశారు. సో, మరి ప్రభుత్వం మరొక తప్పుడు వాదన ఏమి చేసిందంటే సీడీఏ పెన్షనర్ల కంటే ఐడీఏ పెన్షనర్లకు ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారని కోర్టుకైతే చెప్పింది. కానీ పెన్షనర్ల గణాంకాలతో సహా పెన్షనర్లు దీన్ని తప్పు అని జెప్పి నిరూపించారు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ కనీస పెన్షన్ రూ. 9,000 ఉంటే, ఐడీఏ పెన్షనర్ కనీస పెన్షన్ మాత్రం రూ. 3,500 మాత్రమే ఉంది. మరి అన్ని లెక్కలు చూస్తే కేంద్ర పెన్షనర్ కంటే ఐడీఏ పెన్షనరే నెలకు రూ. 1,317 తక్కువగా అయితే పొందుతూ ఉన్నారు. మరి వాస్తవాలను కప్పిపుచ్చి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందనైతే వారు వాదించారు. చివరగా బెంగుళూరు మరియు హైదరాబాద్ క్యాట్ తీర్పులు తమకు వ్యతిరేకంగా వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నా, అవి కేవలం అడ్మినిస్ట్రేటివ్ నంబర్‌లు ఇచ్చినవి మాత్రమేనని, జ్యుడిషియల్ మెంబర్‌లు లేకుండా ఇచ్చినటు ఇచ్చిన అటువంటి తీర్పులు విధానపరమైనటువంటి నిర్ణయాలలో చెల్లవని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని వారు గుర్తు చేశారు. ఈ యొక్క బలమైన వాదన అనేది ఈ వాదనల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆహ్, తీర్పనేది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగునైతే నింపుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియోనైతే లైక్ చేయండి. వీడియోకి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి పెన్షనర్ మిత్రులతో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.